గచ్చిబౌలిలో జరిగిన సిద్దిక్ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. అదేంటంటే 4 అంతస్తుల బిల్డింగ్ దాదాపు ఒక సైడ్కి ఒరిగిపోయి కూడా జనాలను భయాందోళనలకు గురి చేసింది. అంతేకాదు గచ్చిబౌలి సిద్దినగర్లో కూల్చివేతలు కూడా ప్రారంభించారు. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేత చేపట్టారు. జరిగిన భవనం చుట్టూ స్థానికులు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. బుధవారం ఉదయానికే యంత్రాన్ని అక్కడికి తీసుకొచ్చి కూల్చివేతలు కూడా చేపడుతున్నారు. సిద్దిక్ నగర్లోని కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు జరగడంతో భయాందోళన సృష్టించింది. 3 రోజుల క్రితమే ఆ భవనం వెనుక కొత్త భవన నిర్మాణ పనులు మొదలైనాయి. దాని ప్రభావంతోనే మంగళవారం రాత్రి 8:30 గంటలకు ఒక్కసారిగా గుంతల వైపు జరుగుతుండడంతో అక్కడున్న జనాలు చాలా భయాందోళనకు గురయ్యి అప్పటికప్పుడే జీహెచ్ఎంసీ అధికారులు బయటికి తీసుకొని వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాదు ఒకేసారి బిల్డింగ్ కదలడంతో 3వ అంతస్తులో ఉన్న హుస్సేన్ అనే వ్యక్తి సడన్గా పైనుంచి దూకేసరికి తీవ్ర గాయాలైనాయి. అతని సిబ్బంది అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ 2 ప్లాట్లు ఉందే తప్పు, ఆందేం తప్పు లేదు. ఇప్పుడు ఇట్లా నీ గోడ ఉంది కదా, నీ గోడ ఉన్నప్పుడు ఇట్లా జాగ ఉంది కదా, ఇట్లా కొంచెం వదిలేసేయాలి. అయితే నువ్వు తీసుకుపోయి గోడకే గుద్దేసావు. గోడ గుద్దేసాక సీకులు అవి ఆ బంగ్లా ఇట్లా వంకర అయిపోయింది. రాత్రి మేము వచ్చి చూసినాం 8 గంటలకు. జారే సాబ్ కారణం అంటే మేమేం చెప్పలేం మేడం. ఇప్పుడు వాళ్ళైతే 45 గజాలలో అంతే G+5 కట్టడం కూడా తప్పే. ఆయన ఇక్కడ పర్మిషన్లు కూడా లేవు. G+2కే పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు 6, 7, 8 కట్టుకుంటా ఉంటే ఎవరికి ప్రాబ్లం అవుతుంది మేడం. ఇంకోటి ఇది పర్మిషన్ లేకుండా కూడా కట్టినారు అనేసి ఎవరికి లేవు. ఇది ఒక్కటే కాదు, ఎవరికి లేవు పర్మిషన్లు. ఇక్కడ చుట్టుముట్టు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరికి పర్మిషన్లు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు లీడర్ల సపోర్ట్ తీసుకొని ఇక దాన్ని తీసుకొని కట్టేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది మేడం. ఇక్కడ ఓనర్స్ ఒక్కొక్కడు 3 లక్షలు 4 లక్షలు రెంటులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు డైనీస్ ఏదైనా ప్రాబ్లం అయినా ఎవరు పట్టించుకోరు. అందులో లోపల కూడా సెల్లార్లో లోపల కూడా పార్కింగ్ ప్లేస్లో బండ్లు అక్కడ కూడా రూములు కట్టేసి రోడ్ల మీద బండ్లు పెడతారు. ఒక చెత్త బండి రావాలన్నా ఇబ్బందే మాకు. అప్పుడు వాటర్ కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు కడితే లేని వాళ్ళకి వాటర్ ఎంత ప్రాబ్లం అవుతుంది మేడం. మాకు స్లమ్ ఏరియాలో మేము 84 నుంచి ఇక్కడ ఉన్నాం మేము మేడం. 84లో పట్టాలు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి అప్పుడు మాకు చిన్న ఏజ్. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్న వాళ్ళము. మేము ఎక్కడ ఉన్నాము అక్కడనే ఉన్నాము. అక్కడ వాటర్ ప్రాబ్లమే. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టినా వాటర్ ప్రాబ్లమే మాకు ఇప్పటికైనా. డైనీస్ ప్రాబ్లం. ఎక్కడ ఏ గల్లీకి చూసినా మోరీలు అయితే ఇట్లా పొంగిపోతుంటాయి. ఒక్కొక్క ఇంట్లో 100 మందికి రెంట్లకు ఇస్తే ఏంది మేడం, అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా దయచేసి పర్మిషన్ అనేది G+3కి ఇవ్వాలి. ఇచ్చి అంతకన్నా ఎక్కువ బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టకుండా చూడాలి మేడం. ఎందుకంటే ఇది పాపం ఆయన ఎంత కష్టపడి కట్టుకున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు అందులో కిరాయికి ఉన్న వాళ్ళు కూడా పాపం బతకనికి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి సారు. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్కు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. नमस्ते, मेरा नाम अंजना दास सरदार है। मैं आसाम का हूँ। मैं वो बिल्डिंग में रूम किराया रहता था ग्राउंड फ्लोर में। कल नाइट 8 बजे 5 मिनट को ऐसा दुर्घटना हो गया। मेरा रूम का अंदर सोने का सामान है, डॉक्यूमेंट्स है, गाड़ी का पूरा सामान है, फिर 2 सिलेंडर है, 16,000 पैसा है मेरा पूरा अंदर ही है। मैं कुछ भी लाने के लिए नहीं हो रहा मेरे को। अभी कल नाइट से मैं रोड में हूँ, बच्ची को लेकर रोड में घूम रहा हूँ। अभी कोई भी कुछ भी मेरे को हेल्प नहीं कर रहा। अभी मेरे को सामान, वो मेरा पैसा पूरा सामान मेरे को होना था, नहीं तो मैं बच्ची को लेके पूरा रोड में आ जाती। प्लीज़ आप लोगों को वही अनुरोध है, मेरा पूरा सामान मेरे को वही आप लोगों को बोलते। గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఒరిగిన 4 అంతస్తుల భవనం కూల్చివేతకు అధికారులు ప్రారంభించారు. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేతలు చేపట్టినారు. దాదాపు దాంట్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉన్న రెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు మాకు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన
అసలు సడన్గా కట్టుబట్టలతోనే బయటకు వచ్చేసినాము. నైట్ 8:30కి ఇలా జరగడంతో భయంతో గురై బయటకు వచ్చేసినాము. అధికారులు వచ్చి మమ్మల్ని బయటకు పంపించేశారు. కనీసం మాకు సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకోవాలి అన్నా కూడా పైకి పంపించలేదు అనేసి చెప్తున్నారు.